హాయ్ అండి. వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు. నేను మీ మాన్య. ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా స్టవ్ మీద కడాయి తీసుకొని అందులోకి మనం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్లోకి 1 టేబుల్ స్పూన్ హోల్ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం రోస్ట్ అవ్వగానే మనం ఇక్కడ ఒక పెద్ద సైజ్ ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా లైట్గా మనం రోస్ట్ చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అనేది లో ఫ్లేమ్లోనే జరగాలి. ఇందులోకే మనం ఒక పెద్ద సైజ్ టమాటో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్ టమాటో అనేది మంచిగా రోస్ట్ అవ్వాలండి. రోస్ట్ అయ్యేదాకా మనం కలుపుతూనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది ఆనియన్ అనేది. నేను నెక్స్ట్ ఇక్కడ ఒక గుప్పెడంతా కరివేపాకు యాడ్ చేసుకున్నాను. కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చికెన్లో. స్మెల్ కానీ సూపర్గా వస్తుందండి. అరోమా అనేది కరివేపాకు టేస్ట్ మనకి తెలియాలి చికెన్లో. నేను ఇక్కడ చికెన్ ఫ్రై కోసం 1.5 kg చికెన్ తీసుకున్నానండి. ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఇక్కడ చిన్న బాయిలర్ చికెనే తీసుకున్నానండి. చూడండి పీసెస్ ఎంత రెడ్గా సాఫ్ట్ అండ్ టెండీగా ఉన్నాయో. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని మనం యాడ్ చేసుకోవాలండి. చికెన్ పీసెస్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ అనేది చికెన్ ఫుల్కి పట్టాలి. సో మనం చికెన్ ఇక్కడ బాగా మిక్స్ చేసుకోవాలి. మనం చికెన్ని స్లో అండ్ స్మూత్గా మిక్స్ చేసుకోవాలండి. ఫాస్ట్గా తిప్పినట్లయితే పీసెస్ విరిగిపోతాయి. నేను ఇప్పుడు చికెన్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ అంత పసుపు యాడ్ చేసుకున్నానండి. సాల్ట్ పసుపు వేయడం వల్ల నీసు వాసన అనేది ఏమీ లేకుండా చికెన్ అనేది మంచిగా ఫ్రై అవుతుంది. ఇంకా సాల్ట్ స్టార్టింగ్లో వేయడం వల్ల చికెన్కి సాల్ట్ బాగా పట్టి టేస్ట్ బాగా వస్తుందండి. నెక్స్ట్ ఇలా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes లో ఫ్లేమ్లో పెట్టి లిడ్ పెట్టుకోవాలి. మళ్ళీ మధ్యలో లిడ్ తీసేసి మనం ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి, లేదంటే చికెన్ అనేది అడుగంటిపోతుంది. మనం ఇక్కడ ఈ హోల్ ప్రాసెస్కి ఎక్కడ కానీ 1 డ్రాప్ ఆఫ్ వాటర్ కానీ మనం యాడ్ చేయట్లేదు. వితౌట్ వాటర్ ఇలానే ఫ్రై చేయాలి. చూడండి, వాటర్ వేయకుండానే మనకి ఇక్కడ ఎంత నీరు అనేది చికెన్లో నుండి వచ్చిందో. సో మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మనం లిడ్ క్లోజ్ చేసి పెట్టుకున్నట్లయితే ఫైనల్గా మనకి చికెన్ అనేది ఇలా ఫ్రై అయ్యి అందులో నుండి చూడండి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే మిక్స్ చేస్తూనే ఉండాలి మనం. ఇప్పుడు నేను ఇక్కడ ఆయిల్ పైనకి వచ్చింది కాబట్టి ఇప్పుడు హోమ్ మేడ్ చికెన్ మసాలా 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ నేను యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే చిల్లీ పౌడర్ స్కిప్ చేసి ఇందులోకే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. చిల్లీ పౌడర్, చికెన్ మసాలా అనేది చికెన్కి పట్టాలి కదండి. మనం ఈ మసాలాస్ని ఫస్ట్లోనే యాడ్ చేసినట్లయితే చికెన్ అనేది మాడిపోతుంది. సో మనం ఇంకా దింపుతాము అనే టైంకి చికెన్ 90% కుక్ అయిపోయినప్పుడు మనం మసాలాస్ యాడ్ చేసేసి మళ్ళీ ఇంకో 2 minutes అలా లిడ్ క్లోజ్ చేసి పెట్టామంటే మసాలా అనేది మంచిగా